నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. అమెరికా 46వ అధ్యక్షుడిగా మరికొద్ది సేపట్లో జో బైడెన్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అమెరికా అధ్యక్ష పదవికి ప్రమాణ స్వీకారం అంటే అది ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ వేడుక. అయితే ఈసారి అమెరికా అధ్యక్షుడి ప్రమాణ స్వీకారోత్సవం అంత ఆహ్లాదకరంగా ఏమీ లేదు, అంత సాఫీగా ఏం సాగబోవడం లేదు. ఎందుకంటే కరోనాతోటి ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్నది. అలాగే ట్రంప్ తీసుకున్న కొన్ని వివాదాస్పద నిర్ణయాల వల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది. అన్నిటికంటే ముందుగా కొద్ది రోజులు ముందుగా అమెరికా క్యాపిటల్ భవనంపై జరిగినటువంటి దాడి ప్రపంచవ్యాప్తంగా అమెరికా ప్రతిష్టను మసకబారిచింది. ఈ పరిస్థితుల్లో జో బైడెన్ అమెరికా 46వ అధ్యక్షుడిగా అధ్యక్ష పీఠం ఎక్కబోతున్నారు. మరికొద్ది సేపట్లోనే ఆయన ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ పరిస్థితుల్లో జో బైడెన్ విధానాలు ఎలా ఉండబోతున్నాయి, అమెరికా ఆర్థిక వ్యవస్థను మార్చడానికి కానీ లేకపోతే ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయాలను సమీక్షించడానికి కానీ ఆయన నిర్ణయాలు ఎలా ఉండబోతున్నాయి, అలాగే ముఖ్యంగా భారత్కు సంబంధించి ఆయన ఎలాంటి విధానాలు అవలంబించబోతున్నారనే విషయాలపై ఇవాళ ప్రతిధ్వని చర్చను చేపట్టింది. ఈ చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు జయశేఖర్ తాళ్ళూరి గారు, తానా ప్రెసిడెంట్, అలాగే కేసీ రెడ్డి గారు, అంతర్జాతీయ ఐక్యరాజ్య సమితి మాజీ భద్రతా సలహాదారు, అలాగే డాక్టర్ రాధా రఘురామపాత్రుని గారు, అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు. ముందుగా జై తాళ్ళూరి గారితో మొదలు పెడదాం. జై గారు, మీరు కొన్ని సంవత్సరాలుగా దాదాపుగా 20 ఏళ్లకు పైగా అమెరికాలోనే ఉంటున్నారు. అమెరికా అధ్యక్షుడి ప్రమాణ స్వీకారోత్సవానికి సంబంధించి ఇంతకుముందు ఎప్పుడు కూడా ఇలాంటి పరిస్థితి లేదు. ఇప్పుడు మరికొద్ది సేపట్లో ఆయన ప్రసంగం ప్రారంభించబోతున్నారు. ప్రమాణ స్వీకారం తర్వాత అమెరికాను ఉద్దేశించి ఆయన ప్రసంగించబోతున్నారు. ముఖ్యంగా ఇప్పటికే అధ్యక్షుడి ప్రసంగం ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయం బయటకు వచ్చింది. యునైటెడ్ అమెరికా అనే థీమ్ తోటి జై బైడెన్ ప్రసంగం చేయబోతున్నారు. ఇది ఎలా ఉండబోతుందని మీరు ఆశిస్తున్నారు? ముందుగా ఈటీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఎన్నడూ లేని విధంగా అమెరికాలో 1969లో ఇన్కమింగ్ ప్రెసిడెంట్ వస్తూ ఉంటే అవుట్ గోయింగ్ ప్రెసిడెంట్ రిసీవ్ చేసుకోకుండా బయటికి వెళ్ళారు. మళ్ళీ అది ఇప్పుడు పునరావృతం అయింది. ప్రెసిడెంట్ ట్రంప్ ఈయన రాకముందలే, బైడెన్కి హ్యాండ్ ఓవర్ చేయకముందలే ఆయన వైట్ హౌస్ను వదిలేసి వెళ్ళటం జరిగింది. అలాగే వైస్ ప్రెసిడెంట్ పెన్స్ ఈయనకి పవర్ని అంతటినీ హ్యాండ్ ఓవర్ చేయటం జరుగుతుంది. ఇది ఒక చరిత్రాత్మకమైన విషయమే, ఎందుకంటే నాకు ఎప్పుడు అంత ఫ్రీక్వెంట్గా జరగవు కాబట్టి. సో మీరన్నట్టు మునుపెన్నడూ లేని విధంగా వైట్ హౌస్ మీద దాడి కానీ, తర్వాత ఈ బ్లాక్ లైఫ్ మూమెంట్ కానీ, ఈ కొంత ఉన్న వీటన్నిటినీ ఈయన ముఖ్యంగా అడ్రస్ చేయాల్సిన విషయాలు. వీటన్నిటికన్నా ముందుగా నెక్స్ట్ 100 డేస్లో 100 మిలియన్ వ్యాక్సినేషన్స్ చేస్తానన్నారు. అది బైడెన్ ముందున్న ఛాలెంజ్ అండి. ఎందుకంటే ప్రపంచంలో ఏ దేశంలో లేని విధంగా రోజు 3,000 మంది పైన చనిపోవటం జరుగుతుంది అమెరికాలో. దాన్ని అరికట్టడం అనేది ఆయన ముందలున్న ఛాలెంజ్. దాన్ని ఆయన చేయాలి. అలాగే ఆర్థిక వ్యవస్థ కూడా, అంటే ఎకానమీ ఓవరాల్గా అంటే స్ట్రాంగ్గా కనపడ్డా కూడా స్టాక్ మార్కెట్ చాలా సెక్టర్స్ లైక్ హాస్పిటాలిటీ కానీ, ఏవియేషన్ కానీ, ఇలా చాలా సెక్టర్స్ బాగా దెబ్బతిన్నాయి. వాటన్నిటిలో గాడిలో పెట్టడం, అలాగే చిన్న చిన్న ఉద్యోగాలు, అంటే ఇప్పుడు న్యూయార్క్ సిటీ తీసుకుంటే కొన్ని 100,000 రెస్టారెంట్స్ ఉంటాయి. వాటిలో వర్కర్స్ వాళ్ళందరూ లే ఆఫ్ అవ్వటం, చాలా ఈ క్లోజ్ డౌన్ మూలన చాలామంది పనులు కోల్పోవటం జరిగింది. వాళ్ళందరికీ ఇమీడియట్గా రిలీఫ్ అందించడం, ఏదైతే బైడెన్ తన దీంట్లో $1.9 ట్రిలియన్ ప్యాకేజ్లో ఇచ్చేసాడో మనిషికి 2,000 అందించడం అనేది, అది కూడా చాలా ముఖ్యమైన విషయం. సో వీటన్నిటినీ అతను చేయటం. ముఖ్యంగా చెప్పాలి అని అంటే ఇంకొకటి, అమెరికా అనేది నోమెన్స్ ల్యాండ్ అండి. ఇట్స్ ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీ, ల్యాండ్ ఆఫ్ ఇమిగ్రెంట్స్, అమెరికన్ డ్రీమ్ అంటారు. అయితే ఎప్పుడైతే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్లో ఆయన పాలసీస్ కానీ విధానాలతోటి ఆ కాన్ఫిడెన్స్ ఉన్న వాళ్ళలో పోయింది. ఎవరైతే వచ్చి ఉన్నారో ఇమిగ్రెంట్స్ అందరూ, మేమందరం 25 ఏళ్ళు అయింది ఇప్పుడు ఆ దేశంలో వెళ్ళి సెటిల్ అయింది. ఇలాంటి వాళ్ళకి
ఒక రకమైన ఇన్సెక్యూరిటీ అనేది కొంచెం డెవలప్ అవ్వటం, కొత్తగా వచ్చే వాళ్ళకి ఈ H1s విధానాలు, ఈ వీసా విధానాలని ఇది చేయటం అనేది చాలా స్ట్రిక్ట్గా చేయటం మూలాన కొంత ఒక ఇన్స్టెబిలిటీ అనేది ఒకటి బిల్డ్ అయింది. అంటే ఆయన తొలి రోజే 1,10,00,000 మందికి మేలు చేకూర్చేటువంటి ఫైల్పై సంతకం చేస్తారు అనేటువంటి వాదన వినిపిస్తుంది. అంటే ప్రధానంగా వలసదారులు దీని నుంచి ఏం ఆశించవచ్చు? ముఖ్యంగా భారతీయ అమెరికన్లు, భారతదేశం నుంచి వెళ్ళిన వారు ఎలాంటి ప్రయోజనం ఉండొచ్చు అనుకుంటున్నారు? ఈ 11 మిలియన్ల వీళ్ళందరూ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అంటారండి. వీళ్ళందరూ వివిధ దేశాల నుంచి వచ్చి సెటిల్ అయిన వాళ్ళల్లో మన భారతదేశాల శాతం చాలా తక్కువగా ఉంటుంది. ఇల్లీగల్గా మన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. పాత్ టు సిటిజన్షిప్ అని ఈ బిల్లు మీద ఆయన Day 1 సైన్ చేస్తానన్నాడు. ఈ డ్రీమర్స్ యాక్ట్, దీంట్లో డాకా అంటే ఎవరైతే చిన్నపిల్లలుగా వచ్చారో ఇల్లీగల్గా వాళ్ళందరికీ వర్క్ పర్మిట్ ఇవ్వటం, నెక్స్ట్ 8 yearsలో వాళ్ళకి సిటిజన్షిప్ ఇవ్వటం అనేది ఆయన మొదటి రోజు సైన్ చేస్తానన్నాడు. దాని ద్వారా మాత్రం మనకి పెద్దగా లాభం చేకూరదు, కొంతమందికి మాత్రం చేకూరే అవకాశం ఉంది. కాకపోతే ఇంకా మిగతా అంటే ఇప్పుడు ఏంటంటే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్లో ముఖ్యంగా మన దేశం నుంచి ఎక్కువగా వచ్చేవాళ్ళు, అందులోకి మన తెలుగు రాష్ట్రాల నుంచి ఎక్కువ మంది వచ్చేవాళ్ళు ఎవరంటే H1Bల మీద అక్కడికి వచ్చేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. వాళ్ళని ఆ రూల్స్ అన్నిటిని స్ట్రిక్ట్ చేసి మనకి చాలా ఇబ్బంది జరిగింది. చాలామంది అసలు H1లోకి రావటం మానేశారు. అలాగే ఇంకో రెండో విధంగా వచ్చేవాళ్ళు ఎవరంటే స్టూడెంట్స్ వస్తారు. ఆ స్టూడెంట్స్ ఏంటంటే ఎడ్యుకేషన్ కోసం యూనివర్సిటీస్లో వస్తారు, F1 వీసాస్ మీద వస్తారు. వాళ్ళకి స్టెమ్ అనేది ఉంటుంది, సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ అండ్ మ్యాథ్స్. వీళ్ళకి 3 years ఎక్స్టెన్షన్స్ ఇస్తారు. వాటిని క్లారిటీ లేకుండా చేశారనమాట. వాటి మూలాన ఉద్యోగాలు లేవు అనే దాని మూలాన చాలామంది మనకు రావటం తగ్గింది. వాటిని సరళీకృతం చేస్తాడు కాబట్టి మనకు అక్కడ అడ్వాంటేజ్ ఉంటుందండి. ఇంకోటి ఏంటంటే బిల్ S-386 అంటారు, ఫెయిర్నెస్ స్కిల్డ్ ఇమిగ్రెంట్ యాక్ట్. దాన్ని ఆయన సపోర్ట్ చేస్తానన్నాడు. అంటే ఏంటంటే ఇంత ముందర దేశానికి గ్రీన్ కార్డు కోటా ఉండేది, ఆ కోటాను తీసేస్తానన్నాడు. అక్కడ కొంత అడ్వాంటేజ్ మాత్రం డెఫినెట్గా ఉందండి. ఈ విషయాల్లో మాత్రం మన దేశానికి చాలా లాభం చేకూరే అవకాశం కనపడుతుంది. ఓకే సార్. కేసీ రెడ్డి గారు, ఇప్పుడు మన ట్రంప్ విధానాలపైనే ముఖ్యంగా జో బైడెన్ స్పందించేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇవాళ అధ్యక్ష ప్రసంగం తీసుకున్నా కూడా యునైటెడ్ అమెరికా అనే థీమ్ని ఎంచుకోవడానికి కూడా కారణం అమెరికాలో ఒక డివిజన్ వచ్చిందనేటువంటి భావన ఉండడమే అనుకోవచ్చా? దాన్ని ఎలా రూపుమాపుతారని మీరు భావిస్తున్నారు? ఈ ప్రసంగం ద్వారా కానీ లేకపోతే వాళ్ళల్లో ఎలాంటి ఆత్మవిశ్వాసం నెలకొల్పుతారని మీరు భావిస్తున్నారు? ఇవాళ జో బైడెన్ గారు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు కొన్ని గంటల్లో. ఆయన చెప్పాలంటే మరీ క్లిష్టమైన పరిస్థితుల్లో అమెరికా అధ్యక్ష పదవిని తీసుకుంటున్నారు. ఆయన ముందు చాలా సవాళ్ళు ఉన్నాయి. అవి రెండు రకాలుగా చూడొచ్చు. ఒకటి అమెరికాలో అంతర్గతంగా ఉన్న సవాళ్ళు, రెండవది ట్రంప్ తీసుకున్న విధానాలు, మిగతా దేశాలు ట్రంప్ అవలంబించిన వైఖరి మిగతా దేశాలు, ప్రపంచ దేశాలతో ఫర్ ద లాస్ట్ 4 years. అది ఏషియన్ కంట్రీస్ అవ్వచ్చు, ఆఫ్రికన్ కంట్రీస్ అవ్వచ్చు, మిడిల్ ఈస్ట్ అవ్వచ్చు. ఏదైనా ఈ వైఖరిని అవలంబించిన వల్ల వచ్చిన సమస్యల్ని అవి పెద్ద ఇష్యూలుగా, సమస్యలుగా జో బైడెన్ ముందు ఉంటుంది. ఒకంగా చెప్పాలంటే ట్రంప్ చర్యల వల్ల అమెరికా ప్రపంచ దేశాలతో సంబంధాలు చాలా మట్టుకు పాడాయని చెప్పొచ్చు. వాటిలన్నింటినీ మళ్ళీ రిపేర్ చేసి ఒక సత్సంబంధాలు నెలకొల్పడానికి చేసే ప్రయత్నాలు జో బైడెన్కి పెద్ద సవాల్ అవుతుంది. ఇవి చూసుకుంటే అంచేత జో బైడెన్ డెఫినెట్గా అమెరికా ఐక్యత, అమెరికన్ యూనిటీ అన్నది అంశాన్ని చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. అది ఎంచేత ఇవ్వాలంటే ట్రంప్ వైఖరి చూస్తే ఆయన అమెరికా ఒక డెమోక్రసీగా మారుపేరుగా చెప్పుకునే అమెరికాని ఒక మత ప్రాతిపదికగా వైపు మరలించడానికి చాలా ప్రయత్నం చేశారు. ఆ మత ప్రాతిపదిక మీదే ఆయన మన అమెరికా ప్రజలను కూడా రెచ్చగొట్టడం జరిగింది. దానివల్ల వైట్ హౌస్ వైలెన్స్ కూడా జరిగింది. అంచేత జో బైడెన్ డెఫినెట్గా
అమెరికన్ యూనిట్ అన్నది నెంబర్ 1 పాయింట్ అవుతుంది ఆయన ప్రసంగాల్లో. ఆయన తీసుకున్న అంశాల్లో కూడా అమెరికా ఐక్యత అన్నదానికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. సార్ ప్రపంచం రెండవది కోవిడ్. చెప్పండి సార్, చెప్పండి. కోవిడ్ విషయం చూస్తే ఇప్పుడు కూడా కోవిడ్ మీద కంట్రోల్ రాలేదు అమెరికాలో. దాదాపు 4 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు ఇవాళ జరిగే అధ్యక్ష పదవి ప్రమాణ స్వీకారంలో ఈ కోవిడ్ వల్ల చాలామంది రాలేరని చెప్పేసి ఒక 2 లక్షలు అమెరికన్ జెండాలని యూనిటీ మాల్ దగ్గర వేయడం జరిగింది. పైగా వీళ్ళందరూ ప్రాణాలు కోల్పోయిన వాళ్ళ గురించి ఒక రకమైన వాళ్ళకి గౌరవార్థం ఏదో స్మారక చిహ్నంగా, జాతీయ చిహ్నంగా చేసే ప్రక్రియల్లో ఆయన లీడర్షిప్ తీసుకుంటాడు. అలానే ఈ కోవిడ్ వల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థే పాడవడం, అన్ఎంప్లాయ్మెంట్ పెరగడం, ఈ రెండు కూడా జరిగినాయి. ఇప్పుడున్న అమెరికా ఆర్థిక వ్యవస్థని ఎలాగ కట్టుబడిలో తీసుకురావాలి, ఆర్థిక వ్యవస్థను ఎలాగ పునరీకరణ చేయాలి, ఎంప్లాయ్మెంట్ జనరేషన్, క్రియేషన్ ఆపర్చునిటీస్ ఎలా పెంచాలి, వీటి మీద చాలా శ్రద్ధ తీసుకుంటారు. కోవిడ్ గురించి చూస్తే ఆయన 100 మిలియన్ కోవిడ్ టీకాలని తయారు చేసే ప్రక్రియని పూర్తి చేయడం, అలాగే అవి అమెరికా ప్రజలకి ఎలా పంపిణీ చేయాలి, వీటి మీద చాలా లాజిస్టిక్ ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి. వీటిలన్నిటి మీద చాలా శ్రద్ధ తీసుకుని వాటి మీదే పూర్తిగా కేంద్రీకరించాలి అనుకోవచ్చు. ఎంచేతనంటే ఇంకొక విషయం, ఒక రకంగా కోవిడ్ని కంట్రోల్ చేయకపోవడం వల్లే ట్రంప్ ఎలక్షన్ మీద చాలా ప్రభావం పడింది. ఆ ట్రంప్ ఓడిపోవడం కూడా వన్ ఆఫ్ ది రీజన్స్ ఈజ్ నాట్ ఏబుల్ టు కంట్రోల్ ద కోవిడ్. సార్ ఇంకొక ముఖ్యమైన విషయం, ట్రంప్ హయాంలో ప్రపంచంలోనే అతిపెద్ద ఎకనామిక్ ఫోర్సెస్గా ఉన్నటువంటి అమెరికా, చైనా రెండు ఎప్పుడూ కూడా తగులాడాయి. ఇప్పుడు జో బైడెన్ వచ్చిన తర్వాత ఆ ఫైట్ ఎలా ఉండబోతోంది? అంటే హెల్తీగా ఉండబోతుందా, లేకపోతే చైనా తోటి ఏమైనా సత్సంబంధాలు నేర్పేటువంటి అవకాశం ఉంటుందా? జో బైడెన్ పాలసీ ఎప్పుడు చూస్తే ఇట్స్ నాట్ ఎ కన్ఫ్రంటేషన్, ఇట్స్ ఫస్ట్ ఆయన ఉపయోగించేది ఎప్పుడు కూడా డిప్లొమసీ. అది ఫెయిల్ అయిన తర్వాత ఆప్షన్ తీసుకోవచ్చు. ఇప్పుడు ట్రంప్ విధానం చూస్తే మిడిల్ ఈస్ట్ చెప్పాను, మిడిల్ ఈస్ట్ విధానం చూసుకుంటే ఈయన హేస్టీ డెసిషన్స్ ఒక రకంగా చెప్తారు. మేనేజ్మెంట్లో షార్ట్ టైం బెనిఫిట్స్ కోసం లాంగ్ టైం లయబిలిటీస్ క్రియేట్ చేస్తారు కొంతమందిని. అది ట్రంప్కి పూర్తిగా వర్తిస్తుంది. ఇప్పుడు ట్రంప్ సనెన్లా ఉన్నాడు, క్వశ్చనర్ ఆయన పంపించాడు ఏంటి, ఇజ్రాయెల్ అరబ్ డిస్ప్యూట్స్లో ఒక మార్పులు తీసుకురావాలని. ఈయన ఈ రెండు పార్టీలని పిలిచి, పాలస్తీన్స్ని, అరబ్ కంట్రీస్ని, ఇజ్రాయెల్ని రెండు పిలిచి వాళ్ళ మధ్య సామరస్యం తీసుకురాకుండా ఒక ఏకపక్షంగా చేసినట్టుగా ఆయన ప్రైమ్ మినిస్టర్ నెతన్యాహు ఏమడిగితే అది ఇచ్చారు, దానికి మద్దతు ఇచ్చారు. చెప్పాలంటే ఆయన జెరూసలం మా క్యాపిటల్ కావాలంటే ఇజ్రాయెల్ క్యాపిటల్ జెరూసలం మద్దతు ఇచ్చారు. అలాగే గోలాన్ హైట్స్ ఆ భూభాగం సిరియాకి ఇజ్రాయెల్కి మధ్యన ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది అది, దాన్ని ఇజ్రాయెల్ ఆక్యుపై చేస్తా అంటే దానికి కూడా మద్దతు ఇచ్చారు. ఇవన్నీ ఎందుకు చేశారంటే ఇలా చేసి పైగా దానికి ఒక పెద్ద పేరు పెట్టి పెద్ద ఏదో విజయం సాధించని చెప్పి సౌదీ అరేబియా చేత దాన్ని ఇజ్రాయెల్కి రికగ్నేషన్ ఇప్పించారు. సార్ అక్కడ కూడా పాలసీ చూస్తే నేనేదో మీకు ఇస్తాను, మాకేదో మీకు ఇవ్వండి అన్న పద్ధతిలో ఉంది. సార్ మళ్ళీ డీటెయిల్గా మళ్ళీ తీసుకుందాం, వాళ్ళు చేసిన గెస్ట్ కూడా ఉన్నారు. సార్ మళ్ళీ డీటెయిల్గా తీసుకుందాం, ఇంకా గెస్ట్ ఉన్నారు. రాధా గారు, మేడం, ప్రధానంగా అమెరికా కరోనాతోటి ఎంత నష్టపోయింది అనేది మనం చూసాము. ఎందుకంటే ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ ఉన్నటువంటి అమెరికా ఉపాధి కల్పించడానికి, సొంత పౌరులకు ఉపాధి కల్పించడానికి కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ప్రధానంగా బైడెన్ ముందున్నటువంటి ప్రధానమైన సవాలు ఉపాధిని క్రియేట్ చేయడం, కరోనాతో దెబ్బతిన్నటువంటి ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దడం. అది ఎలా చేయబోతారు అని అంటారు? నమస్తే అండి. ముఖ్యంగా మన బైడెన్ ముందున్న మరొక ఇమీడియట్ కన్సర్న్ ఏమో ఈ అమెరికా ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరీకరణ. దీనికి మనం కనుక ఆలోచన కనుక చేసినట్లయితే ముఖ్యంగా 1.9 మిలియన్ స్టిమ్యులస్ ప్యాకేజ్ ఆల్రెడీ
బైడెన్ ప్రకటించి ఉన్నారు. దీంతో పాటు ఈ కోవిడ్ సమయంలో అమెరికాలో ఉన్నటువంటి చాలా చిన్న మధ్యతరగతి పరిశ్రమలన్నీ కూడా చాలా వరకు మూతపడ్డాయి. చాలా యొక్క పరిశ్రమలు అవి పురోగతి సాధించలేని స్థితికి చేరాయి. కాబట్టి ముఖ్యంగా ఈ పరిశ్రమలకు అందించవలసిన రుణాన్ని కూడా ఈ బైడెన్ తన పాలసీస్లోని ప్రకటిస్తారని ఆశిస్తున్నాం. దాంతో పాటుగా అమెరికన్ యువత కూడా ఈ కోవిడ్ కారణంగా చాలా వరకు నిరుద్యోగితకు గురయ్యారు. ముఖ్యంగా 18 మిలియన్ నిరుద్యోగ భృతి కోసం ఎదురు చూస్తున్నారు ఈ అమెరికన్ నిరుద్యోగ యువత. అలాగే కూడా వీళ్ళందరూ కూడా గంటకు $15 ప్యాకేజ్ ఆశిస్తున్నారు. ఈ బైడెన్ తన పాలసీ ఇనిషియేటివ్స్లో ఇవన్నీ కూడా ప్రకటిస్తారని ఎదురు చూస్తున్నారు. దాంతో పాటుగా కుటుంబాలకు అందవలసిన ప్రత్యక్ష ఆర్థిక చెల్లింపుల పైన కూడా ఈ బైడెన్ తన ఫోకస్ని పెడతారని ఆశిస్తున్నాం. అదేవిధంగా బైడెన్ తన ప్రెసిడెన్షియల్ స్పీచెస్ కనుక చూసినట్లయితే అమెరికన్ కమోడిటీస్, అమెరికాలో ఉత్పత్తి అయ్యే కమోడిటీస్ అన్నిటినీ కూడా కొనుగోలు చేస్తామని చెప్పి ఇప్పటివరకే చెప్పి ఉన్నారు. దీనికి అనుసంధానంగా $400 బిలియన్తో అమెరికన్ కమోడిటీస్ని బైడెన్ ప్రభుత్వం కొనుగోలు చేయబోతుంది. దీంతో పాటుగా బైడెన్ మరొక అంశం కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కూడా తన ఫోకస్ ఉంటుంది అని ఇప్పటికే చెప్పారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం అంటే రోడ్స్, హైవేస్, బ్రిడ్జెస్ ఇవన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి కోసం $2 ట్రిలియన్ ప్యాకేజ్ కూడా ప్రకటించారు. సో వీటితో అమెరికా యొక్క పునరుద్ధరణ, ఆర్థిక వ్యవస్థ యొక్క పునరుద్ధరణ అలాగే ఉద్యోగిత కల్పించబడుతుందని ఇక్కడ మనం ఒక ఆలోచన చేయొచ్చు. దాంతో పాటుగా మనం ట్రంప్ ప్రభుత్వం కనుక చూసుకున్నట్లయితే ఈ కార్పొరేట్ ట్యాక్స్ కట్ పాలసీస్ ద్వారా అమెరికన్ బిజినెస్ నిజంగా ఒక 35 to 30% వెనుకకి వెళ్ళిపోయింది. అలాగే లాసెస్ కూడా రావటం జరిగాయి. ఈ బైడెన్ ఇప్పటికే తన ట్యాక్స్ పాలసీ విధానం ఏ విధంగా ఉండబోతుంది అంటే వెల్దియెస్ట్ అమెరికన్స్ని ఈ ట్యాక్స్ పాలసీ విధానం వర్తింపచేసి అలాగే మధ్యతరగతి అలాగే మిగిలిన ఉద్యోగులు వీళ్ళందరిపైన ఈ ట్యాక్స్ బర్డెన్ అంతగా పడకుండా చూస్తానని ఇప్పటికే బైడెన్ తన స్పీచెస్ ద్వారా తెలియచెప్పి ఉన్నారు. కాబట్టి ఈ విధానాలన్నిటి ద్వారా అమెరికా యొక్క పునరుద్ధరణ జరుగుతుంది. అమెరికా యొక్క పునరుద్ధరణ అంటే అది మొత్తం ప్రపంచం యొక్క మొట్టమొదటి ఆర్థిక వ్యవస్థ. సో మిగిలిన ఎకానమీస్ అన్ని కూడా అన్ని దేశాలపై ప్రభావం ఉంటుంది. ముఖ్యంగా జయశేఖర్ గారు, మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇంతకుముందు ఏ అమెరికా అధ్యక్షుడితో నెరపనంత క్లోజ్ రిలేషన్స్ మన ట్రంప్తో నెరపారు. ఇప్పుడు అధికారం మారింది కాబట్టి భారత్తో సంబంధాలు ఎలా ఉండబోతున్నాయి? అలాగే అటువైపు కూడా చూసుకున్నట్లయితే జో బైడెన్ మంత్రివర్గంలో కానీ లేకపోతే ఆయన కీలకమైన బాధ్యతలన్నింటినీ కూడా దాదాపుగా 20 మందికి పైగా భారతీయులకు కీలకమైన బాధ్యతలు అప్పగించారు. ఇవాళ అధ్యక్షుడి ప్రసంగం రాసింది కూడా ఒక తెలుగు వ్యక్తి. ఇంతటి ప్రాధాన్యం జో బైడెన్ ఇస్తూ ఉన్నారు. మరి భారత్తో సంబంధాల విషయాలు అనేవి ఎలా మారబోతాయి అంటారు? ఇంతకు ముందున్న ప్రభుత్వంతో ఉన్నట్లుగానే ఉంటాయా లేకపోతే ఇంకా ఏమైనా బలపడేటువంటి అవకాశాలు ఉంటాయా? తప్పకుండా బలపడతాయని ఆశిస్తున్నానండి. ఒకటి ముఖ్యంగా ఏంటంటే కమలా హ్యారిస్ వైస్ ప్రెసిడెంట్ అవటం కానీ, సుమారుగా 20 మంది ఇప్పుడు బైడెన్ అడ్మినిస్ట్రేషన్లో ఉండటం కానీ, అలాగే రేపు ఈ H1B వీసాస్ తర్వాత F1 వీసాస్ స్టూడెంట్స్ ఇమిగ్రేషన్ పాలసీస్ కొంచెం వాటిని తేలిక చేయటం మూలన కానీ, తర్వాత మీరు వెనక్కి తిరిగి ఆలోచిస్తే బిల్ క్లింటన్ కానీ, ఒబామా కానీ, అలాగే ఇప్పుడు బైడెన్ కానీ వీళ్ళందరూ కూడా డెమోక్రాట్స్ మనతోటి చాలా చక్కటి సత్సంబంధాలు మెయింటైన్ చేశారు. అదే కంటిన్యూ అవుద్ది. ఇది నరేంద్ర మోడీ ఉన్నాడా ట్రంప్ ఉన్నాడా అన్నది కాదు. భారత్ అనేది బిగ్గెస్ట్ డెమోక్రసీ, అమెరికా ఇస్ ద ఓల్డెస్ట్ డెమోక్రసీ అండి. ఈ రెండింటికి మంచి సత్సంబంధాలు ఉండాలి. వాళ్ళు చైనాకు కూడా ప్రత్యామ్నాయంగా మన భారతదేశాన్ని చూస్తున్నారు. ఎప్పుడైతే మనకి హైర్ అమెరికన్ బై అమెరికన్ పాలసీని ఇక్కడ తక్కువ చేశారో, ఈవెన్ దో చైనా నుంచి అన్ని ఇంపోర్ట్ చేసుకున్నా కూడా మిగతా అన్నిటినీ కూడా అన్ని విధాల మన అమెరికా భారతదేశంతో చక్కటి సత్సంబంధాలు మెయింటైన్ చేస్తుందని నేను అనుకుంటున్నానండి. డెఫినెట్గా కూడా చేస్తుంది. దీన్ని ఇప్పుడు చూస్తున్న పరిణామాలను బట్టి చూస్తూ ఉంటే. సార్, కేసీ రెడ్డి గారు కిందటిసారి అధ్యక్షుడు ట్రంప్, ఆయన మామూలుగానే ఆయన వ్యవహార శైలి మనకు అర్థమవుతుంది. ప్రధానంగా భారతదేశానికి పొరుగునున్న దేశాలకు మధ్య ఉన్నటువంటి సంబంధాల విషయంలో కూడా వేలు పెట్టేందుకు ప్రతిసారి ఉత్సాహం చూపారు. జో బైడెన్ వైఖరి ఎలా ఉండబోతోంది? భారత్తో మిగతా అంతర్జాతీయ దేశాల సంబంధాల విషయంలో ప్రధానంగా అమెరికా అంటే పెద్దన్న పాత్ర అన్ని సందర్భాల్లో పోషిస్తుంది. ఇప్పుడు భారత్కి మిగతా దేశాలకు సంబంధించినటువంటి
అంతర్జాతీయ సరిహద్దు సంబంధాల విషయంలో ఇప్పుడు వైఖరి ఎలా ఉండబోతోందంటారు? జో బైడెన్ పాలసీలు చూస్తే ఆయన వైస్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కూడా కొన్ని వెరీ స్ట్రాంగ్ వ్యూస్ ఆర్ దేర్. ఇంటర్నేషనల్ టెర్రరిజం మీద, గ్లోబల్ టెర్రరిజం మీద ఆయన చేసిన ప్రతిపాదనలు చెప్పాలంటే కౌంటర్ టెర్రరిజం ప్లస్ అనే ఒక ప్రతిపాదన చేశారు ఆయన వైస్ ప్రెసిడెంట్ నేషనల్ సెక్యూరిటీ చూసినప్పుడు. దాని ప్రకారం ఏదన్నా పొరుగు దేశాల్లో లేకుంటే మిగతా విదేశాల్లో టెర్రరిస్ట్ నెట్వర్క్స్ కానీ పనిచేసినప్పుడు అమెరికా తమ సైనిక బలగాలను పూర్తిగా పెద్ద స్థాయిలో పంపించి వాళ్ళు నిర్మూలన చేయకుండా వాళ్ళ కార్యకలాపాలను అరికట్టకుండా వాళ్ళు జో బైడెన్ ప్రపోజ్ చేసింది ఏంటంటే స్మాల్ గ్రూప్స్, స్పెషల్ ఫోర్సెస్ని ఒక గ్రూప్స్గా తయారు చేసి అగ్రెసివ్ ఏరియల్ అటాక్స్ ఈ రెండు ఉపయోగించి ఈ టెర్రరిస్ట్ కార్యకలాపాలు ప్రపంచంలో ఏ దేశాల్లో చేస్తున్నారో వాళ్ళని అరికట్టాలని చెప్పేసి ఆయన ప్రపోజ్ చేశాడు. ఒకసారి అధ్యక్ష పదవి తీసుకున్న తర్వాతనే ఆ ప్రపోజల్ పూర్తి చేస్తాడు. అలానే 2-3 ప్రపోజల్స్ బాగా చెప్పాలంటే, ఒకటి బేసికల్లీ క్లైమేట్ చేంజ్, ప్యారిస్ క్లైమేట్ అకార్డ్. ట్రంప్ ప్రతిదాన్ని కూడా లాభ నష్టాల దృష్టిలో చూసేవాడు తప్ప మిగతా దృష్టిలో చూసేవాడు కాదు. ఆయన చెప్పింది ఏంటంటే ప్యారిస్ క్లైమేట్ అకార్డ్ వల్ల మనకేం ఉపయోగం లేదు, దీనిలో పెట్టిన ఖర్చు అంతా వృధా ఖర్చు అని చెప్పి దాని నుంచి బయటకు వచ్చాడు. WHO నుంచి కూడా జో బైడెన్ అలా కాకుండా WHOలో కూడా వచ్చాడు. జో బైడెన్ అలా కాకుండా మళ్ళీ పారిస్ క్లైమేట్ అకార్డులో జాయిన్ అవుతా అన్నారు. దానివల్ల మనకు ఉపయోగం ఏంటంటే చూస్తే ఇప్పుడు 2015లో మన ప్రైమ్ మినిస్టర్ మోదీ తర్వాత ఫ్రెంచ్ ప్రెసిడెంట్ హాలండ్ ఇద్దరు కలిసి ఒక ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అని ఒకటి స్థాపించారు. దానివల్ల బేసికల్లీ ఏం చేయాలంటే సోలార్ ఎనర్జీని ఎలాగా పాపులర్ చేయడం, డెవలపింగ్ కంట్రీస్లో సోలార్ ఎనర్జీకి ఎలాగ ప్రాముఖ్యత తీసుకురావాలి అన్నది వాళ్ళ ముఖ్య ఉద్దేశం. ఎప్పుడైతే ట్రంప్ వెనక్కి వెళ్ళిపోయాడో అదంతా చాలా మటుకు దెబ్బతింది. ఇప్పుడు జో బైడెన్ ఒకసారి దానిలో వెళ్ళిన తర్వాత ఆ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్కి మళ్ళీ జీవం పోసినట్టు అవుతుంది. దాంతో ఈ ఆఫ్రికన్ కంట్రీస్, డెవలపింగ్ కంట్రీస్ వీటన్నిటిలో కూడా ఇండియా చాలా మట్టుకి సోలార్ అలయన్స్ ఎనర్జీలో సహాయపడుతుంది. ఆ రకంగా ఇండియా ప్రాబల్యం ఈ దేశాన్నింటిలో కూడా పెరగడానికి అవకాశం చాలా ఎక్కువ ఉంది. ఓకే మేడం రాధా గారు, మనము అమెరికా భారత్కు సంబంధాల విషయంలో కిందటిసారి ట్రంప్ ఉన్నప్పుడు సంబంధాలు చాలా మెరుగ్గా ఉన్న సమయంలో బైడెన్ కానీ కమలా హ్యారిస్ కానీ కొన్ని విషయాల మీద భారత్ తోటి విభేదించారు. ముఖ్యంగా మానవ హక్కుల ఉల్లంఘన కానీ, లేకపోతే ఎన్ఆర్సీ కానీ, లేకపోతే ఇలా కొన్ని అంశాల్లో భారత్ వైఖరిపై వాళ్ళు విమర్శలు చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ గ్యాప్ని, ఆ దూరాన్ని ఎలాగా దగ్గరగా మార్చుకుంటారు? ఇప్పుడు కూడా సంబంధాలు మెరుగవుతాయని మీరు అనుకుంటున్నారా? అంటే ఇంతకుముందు ఉన్నటువంటి ఆ గ్యాప్ని ఎలాగా పూడ్చుకోగలుగుతారని అనుకుంటున్నారు? ముఖ్యంగా మనం జో బైడెన్ కనుక తీసుకున్నట్లయితే 2014లోని ఒబామా ప్రభుత్వంలో కూడా జో బైడెన్ పనిచేసినప్పుడు ఇండియా యుఎస్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్కి జో బైడెన్ చాలా ముఖ్యమైన పాత్రని వహించారు. అలాగే ఇప్పుడు కనుక మనం తీసుకున్నట్లయితే 20 మంది ఇండియన్ అమెరికన్స్ని తన అడ్మినిస్ట్రేషన్లో చోటు కల్పించారు. ఇవన్నీ పరిగణలోకి తీసుకున్నట్లయితే జో బైడెన్ భారతదేశంతో సత్సంబంధాలను కొనసాగిస్తారని మనం చెప్పవచ్చు. ముఖ్యంగా జో బైడెన్కు భారతదేశం యొక్క స్కిల్డ్ వర్క్ ఫోర్స్, అలాగే భారతదేశం యొక్క ప్రొఫెషనలిజంపై అపార నమ్మకం. ఆయన చాలా సందర్భాల్లోని ఈ ఇండియా యుఎస్ పార్ట్నర్షిప్ జరిగిన చాలా సందర్భాల్లో కూడా ఇది చెప్పడం జరిగింది. అలాగే ముఖ్యంగా మనం తీసుకున్నట్లయితే ఈ H1B వీసాల విషయంలో ఈ కంట్రీ బేస్డ్ కోటా సిస్టమ్కి స్వస్తి పల్లికి, అలాగే స్కిల్ బేస్డ్ కెపాసిటీకి తన ప్రాముఖ్యతను ఇస్తానని ఇప్పటివరకే చెప్పి ఉన్నారు. అలాగే ముఖ్యంగా నిపుణులందరూ చెప్పిన విధంగా చైనాతో వాళ్ళ విధానాలు కొనసాగించడానికి భారతదేశంతో సత్సంబంధాలు కొనసాగిస్తారని ఇక్కడ మనం చెప్పవచ్చు. ముఖ్యంగా అంతర్జాతీయ వ్యవహారాలైన ఈ క్లైమాటిక్ డీల్ కానీ, అలాగే పోవర్టీ ఇరాడికేషన్ కానీ, అలాగే టెర్రరిజం కానీ, ఇలాంటి ముఖ్యమైన అంశాలతో భారతదేశంతో పాటు అలాగే భారతదేశంతో సత్సంబంధాలు కొనసాగిస్తూ ముందుకు వెళ్తారని మనం ఇక్కడ చెప్పవచ్చు. థ్యాంక్ యూ మేడం.
చర్చలో పాల్గొన్న మిగతా నిపుణులు జయశేఖర్ గారు, కేసీ రెడ్డి గారు, ధన్యవాదాలు సార్. ఇది ఇవాల్టి ప్రతిధ్వని. రేపు మరో అంశంతో కలుద్దాం. నమస్కారం.